నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ రెండు రకాల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. సో వీటిలో డిఫరెన్స్ ఏంటి అండ్ ఎందుకు అవుతుంది అనేది కనుక్కుందాము. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఒక 1 year దాకా ఒక కపుల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 year దాకా ట్రై చేయాలి. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 6 నెలల వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇది ఎన్నో కారణాల వల్ల కావచ్చు, కానీ ఫీమేల్ మేల్ లాగా మనం డివైడ్ చేసి చూసుకుందాం. ఆడోళ్ళ సమస్యల్లో ఓవ్యులేషన్ డిసార్డర్స్ చాలా పెద్ద సమస్య. అంటే అండం విడుదల కాకపోవడం. ఇందులో PCOS వస్తుంది. హైపోథలామిక్ డిసార్డర్స్ అంటే బ్రెయిన్ లో ఉన్న హైపోథలామస్ సరిగా హార్మోన్స్ రిలీజ్ చేయలేదనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ అవ్వడము, హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవ్వడము, వీటన్నిటి వల్ల అండాలు విడుదల అవ్వకపోవడం అనేది ఒక పెద్ద సమస్య కావచ్చు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి. ట్యూబల్ బ్లాకేజెస్ కావచ్చు. ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండం విడుదలయ్యాక ట్యూబ్ లోకి వచ్చి ఫలదీకరణం అవ్వడం అనేది పద్ధతి. సో ఈ ట్యూబ్సే బ్లాక్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ప్రీవియస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఉన్నాయి, బ్లాకేజెస్ ఉన్నాయి, అలాంటప్పుడు కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నందుకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఒక పెద్ద సమస్య. యూట్రైన్ అబ్నార్మాలిటీస్, గర్భసంచిలో ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, పుట్టుకతోటే షేప్ బాగాలేదు, లేదా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అడినోమయోసిస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, ఇలాంటి కారణాల వల్ల కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు.